ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు నామంలో అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఒక ప్రేరేపణతో ఈ ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది. మీరు నాతో ఏకీభవిస్తున్నారు. మనందరం కలిసి ఈ ప్రార్థన చేస్తున్నాం. గడిచినటువంటి దినాలలో ప్రత్యేకంగా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేశాము, అలాగే యవనస్తుల కొరకు ప్రార్థన చేశాము. ఈరోజు మనము సేవకుల కొరకు, పాస్టర్స్ కొరకు, లీడర్స్ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. నాతో ఏకీభవించండి. ఆమెన్. కలిసి ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో 146 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో 1,00,000 మంది పాస్టర్లు కూడా లేరంటండి. అది స్టాటిస్టిక్స్ ప్రకారంగా చెప్పబడతా ఉంది. అలాగే మన క్రైస్తవ శాతము 2.3 లేక 2.5 అంతే క్రిస్టియానిటీ పర్సంటేజ్. అది స్టాటిస్టిక్స్ ప్రకారం. కోని ఇంకా కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ఇంకొక శాతం కలుపుకున్న 3% కంటే ఎక్కువ లేరు. కనుక ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులు, మీ పాస్టర్ గారు, లేకపోతే మీకు దేవుడిచ్చినటువంటి దైవజనులు, వారి యొక్క రక్షణ కొరకు, అంటే వారి యొక్క కాపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడిచ్చిన దర్శనం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే వారికి దేవుడిచ్చినటువంటి బాధ్యతల నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇలా అనేకమైన విషయాలు మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు మనము మన సేవకులందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా 5 P's ని దేవుడు ఎందుకో నాతో మాట్లాడారు. ఏంటో చెప్పమంటారా? 1 ప్రొటెక్షన్, వారి యొక్క కాపుదల కొరకు. 2ది ప్యాషన్, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆసక్తి, భారం కొరకు. 3ది పొజిషన్, వారిని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో, ఎక్కడ పెట్టాడో ఆ పొజిషన్ కొరకు ప్రార్థన చేయాలి. 4ది ప్రొవిజన్, వాళ్ళకి అవసరమైన వనరుల కొరకు ప్రార్థన చేయాలి. 5వది ప్రొక్లమేషన్, వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి సువార్త కొరకు ప్రార్థన చేయాలి. మర్చిపోకండి, 5 P's ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. అట్లాగే నేను వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మా దైవజనుల కొరకు, సేవకుల కొరకు, భారతదేశంలో నాయన సేవ చేస్తున్న ప్రతి దైవజనుడి కొరకు, నాయన ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్క పాస్టర్ కొరకు, లీడర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఎవాంజలిస్ట్లు అవ్వచ్చు, లేక నాయన మిషనరీస్ అవ్వచ్చు, లేదు అంటే దేవా బైబిల్ టీచర్స్ అవ్వచ్చు. ఇట్లాగా ఏ కోణములో వారు సేవ చేస్తున్నప్పటికీ నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయ్యా సహాయము చేయండి. వారి యొక్క నాయన పరిచర్యలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి కృపను దయచేయండి, వనరులు దయచేయండి, అభిషేకము దయచేయండి. తాజా అభిషేకంతో మీరు ఎలాగైతే పిలుచుకున్న పిలుపుకి లోబడి వచ్చారో అలాగే జీవిత కాలము లోబడి నీకు సేవ చేసేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా వారిని ప్రతిరోజు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మా భారతదేశంలో నాయన 1,00,000 మంది కూడా సేవకులు లేరంట నాయన అఫీషియల్ గా. ప్రభా ఇంకా అధికమైనటువంటి సేవకులను లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారని వాక్యం చెప్తుంది. పనివారిని ప్రతి సంఘంలో నుంచి లేవనెత్తండి, ప్రతి పనివారిని ప్రతి ఒక్క సహవాసంలో నుంచి లేవనెత్తండి నాయన. వి వాంటెడ్ లేబరర్స్ ఓ ఫాదర్, యు రైజ్ లేబరర్స్ లార్డ్ టు సర్వ్ యు ఓ ఫాదర్ గాడ్. ప్రభా అలాగే నాయన ఎంతో నాయన హింసలు, నాయన ఎన్నో నాయన భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సేవకులు ఉన్నారు దేవా. మీడియా ద్వారా సేవ చేస్తున్నవారు, లేదా నాయన నేరుగా గ్రామాల్లోకి వెళ్లి సేవ చేస్తున్నటువంటి వారు, లేకపోతే పట్టణాల్లో అనేకమైనటువంటి యాంగిల్స్ లో సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి రిసోర్సెస్ మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇలా సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని మా భారతదేశంలో నాయన భయంకరంగా చంపుతున్నారు, వేధిస్తున్నారు, భయంకరంగా నాయన వారిని హింసిస్తున్నారు ప్రభా. నాయన 2024లో 2025లో నాయన మాకు తెలిసినటువంటి సేవకులు చాలా మంది పంజాబ్ లో కోల్పోయాం ప్రభా. నాయన ఇదిగో పాస్టర్ సింగ్ అన్న ఆయన్ని కొట్టారు ప్రభా, హెడ్ ఇంజురీ అయిపోయింది. అలాగే పాస్టర్ కుమార్ అన్నటువంటి ఆయన్ని నాయన పంజాబ్ లో ఆయన్ని కూడా ఎంతగానో హింసించారు. అలాగే ప్రవీణ్ పగడాల మా స్నేహితుడు ప్రభా, నాయన ఆయన అయితే చంపేశారు దేవా. ఇలాగే ఉత్తరప్రదేశ్ లో కొంతమందిని చంపేస్తున్నారు దేవా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ లో జరిగినటువంటి నాయన పరిస్థితులు నీకు తెలుసు. అయితే వీటన్నిటిలో అయ్యా మేము నీకు మొర్ర పెడుతున్నాం
మొరపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదన్నాను. యేసుక్రీస్తు నామములో నాయన మా సేవకులకి కాపుదల దయచేయను గాక. యేసుక్రీస్తు నామములో మా సేవకులకి కావలసిన బలం అనుగ్రహించబడును గాక. యేసుక్రీస్తు నామములో మా సేవకుల పక్షముగా మీరు యుద్ధం చేయమని అడుగుతున్నాం ప్రభా. నాయనా నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రతి నాయకుడును నాయనా మీరు మరొకసారి ఐక్యతతో నింపండి, దీవించండి ప్రభా. నీకు వందనాలు దేవా. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవా నాయన నీ వాక్యంలో చెప్పిన ప్రకారం సర్వలోకానికి వెళ్ళమన్నావు కదా దేవా. అట్లాగా ప్రతి సేవకుడు ఉన్న ప్లేస్ లో ఉండిపోకుండా నా కంఫర్ట్ ని చూసుకోకుండా వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. వెళ్ళమన్నావు, శిష్యులను తయారు చేయమన్నావు. విశ్వాసులను మాత్రమే కాదు, శిష్యులను తయారు చేసేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందన. ప్రతి ఒక్కరి మీదకి ఆ అభిషేకం దయచేయండి. మీరు చెప్పిన ఆ గొప్ప ఆజ్ఞకు లోబడి సేవ చేసేవారిగా చేయమని అడుగుతున్నాం. అలాగే ప్రభా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం నాయనా దేవా నీవు సేవ చేయడానికి వచ్చావు, పరిచర్య చేయడానికి వచ్చావు. ప్రతి సేవకుడు నాయకుడు కూడా పరిచర్య చేసేవారిగా మీరు నడిపించండి. పరిచర్య చేయించుకోవడం కాదు, చేసేటువంటి నాయన ఆ యొక్క గుణ లక్షణములు, చేసేటువంటి స్వభావము, చేసేటువంటి కృప దయచేయమని అడుగుతున్నాను. అలాగే నాయన కీర్తనలు 78, 72 ప్రకారం ప్రభా యథార్థతతో మరియు నాయన నీతితో నాయన ఒక కాపరి నడిపించవలసిన వాడై ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. నాయన అప్రైట్ హార్ట్, యథార్థమైన హృదయాలతో దేవా సేవ చేయడానికి అందరికీ సహాయం చేయండి నాయన. ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకుండా నాయన మోసపూరితమైన సేవ వద్దు ప్రభా. దేవా మరి నాయన పారదర్శకమైనటువంటి సేవ, ట్రాన్స్పరెంట్ మినిస్ట్రీస్, ట్రాన్స్పరెంట్ నాయన దేవా మరి చర్చెస్ ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సేవకులు అలా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా తండ్రి అనేక మంది ఆలోచనల కర్త ఉండుట నాయన మరి శ్రేయస్కరం అని వాక్యం చెప్తా ఉంది. సేవకులకి అవసరమైన ఆలోచన కర్తలను ఇవ్వండి, మంచి వారిని దయచేయండి ప్రభా. వారి శ్రేయస్ని వారి యొక్క మేలుని కోరే వారిని ఇవ్వండి ప్రభా. అహరోను, ఊరు లాంటి వారిని ఇవ్వండి నాయన. కొంతమంది సేవకులతో ఉంటూ నాయన వెన్నుపోటు పొడిచేటువంటి యోధాలు లాంటి వాటి ఉంటారు. అలాంటి వారిని యేసుక్రీస్తు నామంలో దూరం చేయండి ప్రభా. మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమును సేవకుల జీవితాల్లో జరిగించండి ప్రభా. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా తండ్రి మరి జాగ్రత్తతో నీ మందని కాపాడమని వాక్యం చెప్తా ఉంది, ఖాయమని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన మిమ్మలను నాయకులుగా నియమించాడు కనుక మరి మీరు జాగ్రత్తగా ఈ పని చేయండి అని వాక్యం చెప్తుంది. ప్రతి సేవకుడు భయముతో, భక్తితో, జాగ్రత్తతో నాయన సేవలు జరిగించడానికి సహాయం చేయండి దేవా. అలాంటి ఆలోచనలతో ప్రతిరోజు నింపండి, అలాంటి కృపతో నింపండి దేవా. అలాంటి నాయన స్వభావాలు దయచేయండి, అభిషేకము దయచేయండి. నీకు వందనాలు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నువ్వు కేవలం పాస్టర్లను మాత్రమే సంఘానికి ఇవ్వలేదు దేవా. అపోస్తులను ఇచ్చావు ప్రభా నాయన. మరి దేవా ప్రవక్తలను ఇచ్చావు తండ్రి, మరియు కాపర్లను ఇచ్చావు, పాస్టర్స్ ని ఇచ్చావు నాయన. అలాగే దేవా మరి నాయన బైబిల్ టీచర్స్ ని ఇచ్చావు, ఎవాంజలిస్టులను ఇచ్చావు, వీరందరిని ఇచ్చావు. వీళ్ళందరూ కూడా ఐక్యతతో ప్రతి సంఘంలో ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రతి సంఘంలో 5-fold మినిస్ట్రీ రైజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆర్గనైజేషన్ లో, ప్రతి మినిస్ట్రీలో మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేయండి ప్రభా దేవా. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఈ వీరందరినీ మీరు దయచేస్తాం. వీరందరూ కూడా అట్లాంటి నేను అభిషేకంతో సేవ చేయడానికి మా సంఘాల్లో మీరు దయచేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా ప్రభా మరి నాయన బోధకులుగా ఉండడం అనేది సులువైనటువంటి పని కాదు. ఎవరైతే బోధకులుగా, టీచర్స్ గా ఉంటారో వారికి 2 తీర్పు ఉందని భయముతో సేవ చేయడానికి కూడా మాకు సహాయం చేయండి తండ్రి. నాయన వేషధారణ లేకుండా కృప చూపించండి ప్రభా. దేవ సహాయం చేయండి అయ్యా. సేవకులను కాపాడండి, వారి అవసరతలు తీర్చండి. మరొకసారి ప్రభా నన్ను వారు ప్రకటిస్తున్నప్పుడు ప్రొక్లమేషన్ లో దేవా అట్లాగే వారికి అవసరమైనటువంటి నాయన మరి ప్రొవిజన్, వనరులు దయచేయండి. వారి యొక్క పొజిషన్ ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అలాగే వారికి కావలసినటువంటి ఇంకా న్యూ ప్యాషన్, న్యూ అనాయింటింగ్, న్యూ ఫేవర్ దయచేసి వారిని, వారి పిల్లల్ని ఫలింపచేసి నాయన అహరోను గడ్డము మీదుగా పోయబడి అంగీల అంచు వరకు ప్రవహించినట్లుగా ప్రతి సేవకుడిని, సంఘాన్ని, ఆర్గనైజేషన్ ని మీరు దీవించి మహిమ పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి.